ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీసర్ ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, పెద్ద ఆయనతో. నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించావు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించా. మాట్లాడడం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అనరు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి, కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏముంది? ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం, నన్ను పెంచిన విధానం, నా పెంపకం వాడికి తేడా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు, నేను హుందాగా వ్యవహరిస్తాను అన్నాను. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది, ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు, అవసరం ఏంటి? ఇవన్నీ లాగితే A1, A2, A3, A4 చాలా ఉంటాయి. అసలు 10ంటికి పార్టీ ఆఫీసర్ మందు తాగాల్సిన అవసరం ఏంటండి? సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు, భరతరాం సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు, ఒక్క సీసీ కెమెరా పనిచేయదు. ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్ని కూడా అటాచ్ చేసుకుని చూడాల్సి వచ్చింది. అసలు 10ంటికి ఎవరూ లేరని చెప్పారు, 10ంటికి చూస్తే అక్కడ ఫుల్ గా 10 మంది మందు తాగుతా ఉన్నారు. అది కార్యాలయమా పబ్బా? మందులు తాగడాలేంటి కార్యాలయాల దగ్గర? రాత్రి 10ంటి దాకా అక్కడ పనేంటి? నీరు కాల్ చేసుకొని నీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద? ఈ అబ్బాయి అవసరమైతే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఏదైనా ఒట్టేస్తాడంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటుంది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం, నేను దేవుళ్ళ కింద భావించే ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా. రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు, ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారార్థం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, బాగానా? యాక్ట్ చేయి, కానీ జీవించు. జీవిస్తే ఎలాగే తిరగబడతారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, నీ పద్ధతి నీదే. నువ్వు రాజకీయంగా ఏం లబ్ధి పొందుతావు పొందుకో. నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరు చేసిన రాజకీయాల్ని చూడండి, వీళ్ళు చేసిన నష్టాల్ని చూడండి. రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు, కానీ ఇంకా ఆడుతున్నారు. మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి. మరలా చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది చేయగలరా లేదా ఆలోచించుకోమన్నాడు. చెయ్యలేకపోతే ఇంకే విధానాలతో వెళ్తే ఆ 11లో 1 లేచిపోయి 1 ఉంటదేమో అని నా అనుమానం. సోషల్ మీడియా అంతా ఆయనేమో కోవర్ట్గా వచ్చాడు. కోవర్ట్గా ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవర్ట్లేనా? నీకంటూ ఏమీ లేరా? 6 నెలలుగా అతనే ఉన్నాడు. చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ప్రచార రథానికి చుట్టూ ఉన్న ఈ గార్డ్స్ అన్ని తీసేయండి అని పెద్దలు నాగేశ్వరరావు గారు చెప్పారట అబ్బాయితో. అది కూడా అబ్బాయి చెప్పాడు. ఇంకా పైకి వెళ్తూ ఉంటే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. మేము ఇంకా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాం. పెద్దలంటే గౌరవం ఉంది. ఇన్ని ఫోన్ కాల్లు మాట్లాడినా అది బహిర్గతం చేయకుండా ఆ అబ్బాయి ఆలోచనతో అడ్మిట్ అయ్యాడు. కేవలం చేశారు, చేయమన్నారు, చేశారు. ఇంకా దాని మించి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఇది మంచి విధానం కాదు. చట్టం కూడా దాని పని చేసుకుపోతారు. పోలీసులు విడుదల చేసిన ఏదైతే ప్రెస్ నోట్ ఉందో ఆ ప్రెస్ నోట్ కూడా టీడీపీ వాళ్ళే రాసిచ్చారు వాళ్ళకుంది. ఇక పోలీసులు నేను అపాయింట్ చేశానని చెప్పలేదు, నేను ఇంకా అపాయింట్ చేశానని చెప్పరా. నేను మరలా చెప్తున్నా, ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ నుంచి ఎస్పీ గారి వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ గారి వరకు గత 5 సంవత్సరాలు అంటే కొంతమంది ముందు వెనక వచ్చి ఉండొచ్చు, వాళ్ళందరూ వైసీపీ పార్టీకి చేసిన వారే. రాత్రి వాళ్ళు మారిపోయి రిపోర్ట్లు మార్చాల్సిన అవసరం లేదు. చిల్లర మాటలు మానేమని చెప్పండి. అంటే అధికారంలోని ఒక ఎస్పీ గారి పట్ల ఎలా గౌరవంగా వ్యవహరించాలి, ఒక సిఐ గారి పట్ల ఎలా గౌరవంగా వ్యవహరించాలో ఈ అబ్బాయికి తెలియదు. ఇప్పటికీ ఇంకా నేను అలాగే ఉంటాను, అలాగే మాట్లాడతానంటే మాత్రం అవ్వదు. అలాగని మాట్లాడితే దాని పరంగా కూడా న్యాయబద్ధంగా కేసులు కట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పండి.